సిస్టమ్ లో స్టాప్ లాస్ పెట్టేశారు. ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ మీకు బేరిష్ ట్రేడ్ ఇచ్చింది కదా, ఇక్కడ మీరు పిఈలో ఎంటర్ అయిపోవచ్చు కదా, పిఈని బై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో నేను ఇంకా సిఈ సైడే కూర్చుంటాను, మార్కెట్ రివర్స్ అయిపోయిన తర్వాత కూడా సిఈ సైడే కూర్చుంటాను అంటే అవ్వదు కదా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడ్ రివర్స్ అయిన తర్వాత అందులోంచి, ఆ ట్రేడ్ లోంచి మీరు ఏదైతే ట్రెండ్ లో ఉన్నారో ఆ ట్రెండ్ లోంచి బయటకు వచ్చేయాలి. ట్రేడ్ రివర్స్ అయిపోయింది, సో మీరు ఆ ట్రేడ్ ప్రకారం వెళ్ళిపోండి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. మీకు ట్రెండ్ ఏం చూపిస్తుంది? బేరిష్ చూపిస్తుంది. ఓకే, బులిష్ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేసి బేరిష్ ట్రేడ్కి వచ్చేయాలి. బేరిష్ ట్రేడ్ తీసుకున్నప్పుడు కూడా మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టవలసిందే. ఎక్కడ పెట్టాలి స్టాప్ లాస్ అంటే? మస్ట్ అండ్ షుడ్ గా స్వింగ్ హై అండి. మీరు ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నారో దానికి స్వింగ్ హై ఎక్కడుంది? సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా వెళ్ళింది, కిందకు వస్తున్నప్పుడే కదండి ఒక బేరిష్ క్యాండిల్ పడుతుంది. ఈ బేరిష్ క్యాండిల్ లో మీరు తీసుకుంటారు కదా ఎంట్రీ. ఈ బేరిష్ క్యాండిల్ కంటే పైన యూని తిరగేస్తే ఒక షేప్ వస్తుంది కదా, దీన్ని స్వింగ్ హై అంటారండి. ఒక కొండ అనుకోండి, ఇది ఒక కొండ, ఇది స్వింగ్.